ఆర్టీసీ బాటలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. సగటున 7.5% మేర ఛార్జీలు పెరగనున్నాయి. జూలై 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 100 యూనిట్లలోపు వినియోగదారులకు పెంపు నుంచి మినహాయింపునిచ్చారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపైన ఎలాంటి భారం మోపలేదు. డిస్కంలకు 2016-17 సంవత్సరానికి 4,554 కోట్ల రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ బాటలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. సగటున 7.5% మేర ఛార్జీలు పెరగనున్నాయి. జూలై 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 100 యూనిట్లలోపు వినియోగదారులకు పెంపు నుంచి మినహాయింపునిచ్చారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపైన ఎలాంటి భారం మోపలేదు. డిస్కంలకు 2016-17 సంవత్సరానికి 4,554 కోట్ల రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ బాటలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. సగటున 7.5% మేర ఛార్జీలు పెరగనున్నాయి. జూలై 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 100 యూనిట్లలోపు వినియోగదారులకు పెంపు నుంచి మినహాయింపునిచ్చారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపైన ఎలాంటి భారం మోపలేదు. డిస్కంలకు 2016-17 సంవత్సరానికి 4,554 కోట్ల రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. No tariff increase for domestic consumers consuming up to 100 units per month. No tariff increase for agriculture consumers except for horticulture nurseries up to 15 HP. Overall average increase of 7.5% in tariff. Slabs under domestic and non-domestic categories have been merged with a view to simplify the tariff structure. We have done rationalization in the tariff structure this year. There is a new category for hair cutting salons under LTE to non-domestic for consumption up to 200 units per month has been introduced this year.